పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయాన్ని సాధించడం పట్ల ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టపాసులు కాల్చారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి మోడీ నేతృత్వంలో కృషి చేస్తామన్నారు. అంజిరెడ్డిని గెలిపించిన పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం, ఈ సందర్భంగా ఈ యొక్క భారీ గెలుపు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కష్టపడ్డటువంటి కార్యకర్తలు, ఈ గెలుపుకు సహకరించినటువంటి పట్టభద్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మొన్న జరిగినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉపాధ్యాయ సోదరులంతా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్క కొమరయ్య గారికి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గారికి కూడా ఆ రకమైనటువంటి మెజార్టీతో కూడా మరొకసారి ఆ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు, తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 8కి 8 పార్లమెంటు స్థానాలు గెలిచి రాబో రోజులలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని గొప్ప సంకేతం ఇచ్చిండ్రు పార్లమెంట్ ఎన్నికల తర్వాత.